నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కి సంబంధించి మాట్లాడడానికి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం, వైసీపీకి సంబంధించి కొన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మనం నకిలీ మద్యం గురించి జోగి రమేష్ కి సంబంధించిన కేసు ఇప్పుడు సిట్ విచారించడం, అలాగే జైలుకి తరలించడం అన్ని కూడా జరిగినాయి. మరి ఇప్పుడు తీసుకుంటే ఇంకొక పర్సన్, కీలక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారు అనే వార్త అయితే బయటకు వచ్చింది. వారెవరు ఏంటి అన్నది అయితే సార్ మాటల్లోనే విందాం. నమస్తే సార్. సార్, అంటే మీరు చెప్పంగానే నాకు అంటే అందరూ బయటకు వస్తా ఉన్నారు, ఇంకా ఒకళ్ళు మిగిలి ఉన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు విన్నాము. సో ఈ నేపథ్యంలోనే మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఈ టాపిక్ తీశారు. ఏంటి సార్ అసలు? అంటే ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నాని, రోజా అండి, వీళ్ళిద్దరి మీద నిఘా ఉంది. అంటే వీళ్ళ మొత్తం తెలుగుదేశం అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇటు జనసేన కార్యకర్తలు, నాయకులు కావచ్చు, ఏంటి ఇంకా కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వీళ్ళిద్దరూ గట్టిగా బూతులు తిట్టి మాట్లాడిన వాళ్ళల్లో కీ పర్సన్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి గురించి ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం ఉడికిపోతూ ఉంటది. అంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 18 months అయిపోయింది, ఇంకా ఎందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజాని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కొడాలి నానికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఆయన బాంబేకి వెళ్ళి ముంబైలో డాక్టర్ పాండా హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేసుకుని వచ్చాడు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొద్ది రోజులు ఆపారు. ముందు కొద్దిగా వదులుదామని ఆపినట్టుగా అర్థమవుతుంది. అయితే రోజా అని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు రోజా మీద బేసిక్ గా ఏంటంటే, ఒకటి ఆడుదాం ఆంధ్ర కుంభకోణానికి సంబంధించి ఒక ఆరోపణ ఉంది. రెండు, తిరుమలలో ఆమె దర్శనాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఆమె డబ్బులు సంపాదించింది అక్కడ అనేది అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఆల్రెడీ విజిలెన్స్ కూడా వేశారు దీని మీద. ఆ విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని, ఎందుకంటే అన్యాయంగా మేమేదో కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తున్నామని కాకుండా క్లియర్ గా ఒక నివేదిక తీసుకొని, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ తో తీసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటది అనేది. ఎందుకంటే ఒక విమెన్ కాబట్టి రేపు ఒక స్త్రీని ఇబ్బందులు పెడతాం, ఆమె రేపు ఏడుస్తుంది, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది, మీడియా ఇది చేస్తుంది, ఒక ఆడబుడ్చిని ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ వస్తుంది. కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడేం పెద్ద సింపతి రాలేదు. అది లిక్కర్ కేసు సెంట్రల్ లెవెల్లో జరిగింది. ఇక్కడ పాలిటిక్స్ అలా ఉండదు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేరే రకంగా ఉంటుంది. అందువల్ల రేపు ఆమె అరెస్ట్ అయ్యి వాళ్ళ కూతుర్లు వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి మా అమ్మని చేస్తున్నారు, ఇవన్నీ వస్తే కొంత సింపతి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లాన్డ్ గా వెళ్దాం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ఉంది. సో ఈ నేపథ్యంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంటే ఆయన స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్ మినిస్టర్, యువజన శాఖ ప్లస్ క్రీడా శాఖ. ఒకప్పుడు రోజా ఉన్న శాఖే. ఈ రెండు శాఖలకి రోజా కూడా మంత్రిగా ఉన్నది. క్రీడలు, యువజన ఆమె ఇది అనుకుంటా, దాని టూరిజం శాఖ ఇది ఉండింది ఆమె. ఇప్పుడు ఈయన రాంప్రసాద్ రెడ్డి దీని మీద విజిలెన్స్ ఆదేశించాడు. ఎప్పుడు విజిలెన్స్ కూడా దాదాపు ఇప్పుడు 64 రోజులు 65 రోజులు అయిపోయింది. నివేదిక వచ్చి అయిపోయింది, కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. నివేదిక పెట్టుకొని కూర్చున్నారు. అలాగా టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అరెస్ట్ కి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఏ పని చేసినా దీనివల్ల మనకి గెయినా లాసా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. అంతేగాని ఒక నేరం జరిగింది కాబట్టి ఆ నేరస్తులను అరెస్ట్ చేయాలా అనేది వెళ్ళిపోయి దూకుడుగా అరెస్ట్ చేస్తే ఒక్కొక్కసారి లాస్ వస్తుంది. జగన్ అదే పని చేశాడు కదా. జగన్ ఇవన్నీ ఆలోచించకుండా కక్ష తీర్చుకోవాలనే పేరుతో అరెస్టులు చేసి జగన్ కి ఎంత నష్టం జరిగింది చూసాం. చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్ కి అతిపెద్ద నష్టం జరిగింది. సో అలా దాని నుంచి నేర్చుకున్నారు. కాబట్టి రెండోది, చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. కాబట్టి ఈ టైమింగ్ రాజకీయాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాన్ని చేయడం వల్ల మనకి లాసా ఇదా, మనకు ఒకవేళ లాస్ అయితే దాన్ని మిటిగేట్ ఎలా చేసుకోవాలి, లాభం అయితే అట్మోస్ట్ లాభాన్ని ఎలా, సో ఇవన్నీ ఆలోచించి చేస్తారు. సో ఇప్పుడు ఈ నివేదికలో ఏముంది అనే విషయాలను మనం ప్రధానంగా చూద్దాం. అట్లాగే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా లేదా అనేది. ఇది ఏంటంటే December 15 నుంచి February 3 వరకు ఒక ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి.
దీనికోసం 119,19,00,000ని శాంక్షన్ చేశారు. అంటే రఫ్ గా 119 కోట్లు అనుకున్నాం. ఆ 19 లక్షలు పక్కన పెడితే 119 కోట్లు శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ దేనికంటే ఒకటి ప్రొక్యూర్మెంట్, అంటే కిట్లు కావచ్చు, అందరికీ క్రీడలకు సంబంధించి రూరల్లో ఉన్న క్రీడాకారుల్ని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనేది దీని ఉద్దేశం మంచిదే, తప్పేం లేదు. కానీ ఇది ప్రాక్టీస్ లో ఏం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఫండ్ అలొకేషన్ ఒకటి, రెండోది ప్రొక్యూర్మెంట్ ఒకటి, మూడోది అఫీషియల్స్ కి ఇది అవ్వడం ఒకటి, నాలుగోది ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్. వీటిలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా ఆరోపణ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు 38,55,00,000 కిట్లు స్పోర్ట్స్ కిట్ కోసం 38,55,00,000 శాంక్షన్ చేశారు. ఇది వచ్చి R&B డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కలెక్ట్ చేయమని వాళ్ళకి ఇచ్చారు. సో ఆ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది. అంటే ఇదంతా కూడా రోజా చుట్టూ ఉండే ఒక టీము ఇవన్నీ చూసుకున్నారు, ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు నొక్కాలని. అట్లాగే వెబ్సైట్ పెట్టడానికి 2 కోట్లు, దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ చేశారు. వెబ్సైట్ కి 2 కోట్లు కేటాయించారు. అట్లాగే దీనికి సంబంధించి స్పోర్ట్స్ కి సంబంధించి టీ-షర్ట్లని ప్రింట్ చేశారు. టీ-షర్ట్లు, క్యాప్స్, దానికి 34,20,00,000 పెట్టారు ఖర్చు. అట్లాగే బ్రోచర్ చేశారు. దీని మీద బ్రోచర్కి 3,43,00,000 ఖర్చు పెట్టారు. అట్లాగే మిగతా 40,93,00,000 కలెక్టర్లకు ఇచ్చారు. వివిధ జిల్లాల కలెక్టర్లకు ఇచ్చి ట్రాన్స్పోర్టు, ఫుడ్, ప్రైజ్ మనీ, ఇటువంటి వాటికి ఆర్గనైజేషన్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి కలెక్టర్ల దగ్గరికి డబ్బులు వెళ్ళింది. సో దీంట్లో మాక్సిమం దాదాపు 40 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగింది. ముఖ్యంగా కిట్స్ లో, ఈ కిట్ల కోసం 38 కోట్లు కేటాయించారు కదా, అవి నాసిరకం కిట్లు ఇచ్చేసి ఎక్కువ వేసేసారు. అట్లాగే ఫుడ్ కావచ్చు, మిగతా వాటిలో కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల వెబ్సైట్ కి ఎందుకు అవుతుందండి, ఎవడైనా ఇప్పుడైతే ఏఐలో కూడా చేసేయచ్చు, ఫ్రీగా కూడా చేయొచ్చు. సో అలాంటిది 2 కోట్లు పెట్టారు. ఇలాగా ఓవరాల్ గా ఈ 119 కోట్లలో 40 కోట్ల దుర్వినియోగం జరిగింది. ఇది మేజర్ గా ఆమె పాకెట్లోకి వెళ్ళింది అనేది చెప్తున్నారు. అయితే ఆమెతో పాటు దీనికి శాప్ అంటారు కదా, శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధారెడ్డికి కూడా కొంత వాటా వెళ్ళింది. వీళ్ళిద్దరూ అంటే రోజా, బైరెడ్డి సిద్ధారెడ్డి, ఈ సిద్ధార్థ రెడ్డి ఈ 40 కోట్లని పంచుకున్నారు. మరి ఏ రేషియోలో పంచుకున్నారు అనేది తెలియదు కానీ, సో ఏదైనా ఎక్కువ ఆమెకి వెళ్ళి ఉంటది, తక్కువ ఆయనకి వెళ్ళి ఉంటది. ఎందుకంటే ఆమె మంత్రి కదా, ఆమె మంత్రి కదా ఆమె. సో అంటే ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఎక్కువ వెళ్ళి ఉంటది. సో అలాగా ఈ పంచుకున్నారనేది బేసిక్ ఈ రిపోర్ట్ సారాంశం అండి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆమె మీద కేసు పెట్టి, ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే కోర్టులు ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లో అవినీతి ఎట్లా జరిగింది, ఏ పద్ధతుల్లో జరిగింది, దీనికి బిల్లులు ఏంటి, ఇవన్నీ. దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఆర్డి ప్రసాద్ అని ఒక ఆయన ఇచ్చాడు. ఆయన మాజీ జాతీయ కబడ్డీ ప్లేయర్ అనమాట. అట్లాగే ఆట్యా పార్టీ అసోసియేషన్ అనే ఒక సంస్థ కూడా ఉంది. ఆయన గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే గవర్నమెంట్స్ ఎవరి మీదన్నా గత పార్టీల మీద చేయాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి దగ్గర కంప్లైంట్ ఇప్పించాలనేది కూడా ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ వ్యక్తికి ఆటల బ్యాక్గ్రౌండ్ ఉంటే దీంట్లో ఎట్లా జరుగుతాయనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర కంప్లైంట్ నీట్ గా డ్రాప్ చేయించి ఆయన దగ్గర కంప్లైంట్ ఇప్పించారు. సో దాని తర్వాత దాని మీద విజిలెన్స్ కమిషన్ వేశారు. విజిలెన్స్ కమిషన్ దీని నుంచి మొత్తంగా అన్ని జిల్లాలకి ఈ డబ్బులు ఎక్కడెక్కడ పోయిందో ఆ బిల్లులు పరిశీలించి దేనికి ఎంత ఖర్చు పెట్టారు, దానికి అంత అవుతుందా లేదా. ఇప్పుడు వెబ్సైట్కి 2 కోట్లు, వెబ్సైట్కి 2 కోట్లు అవుతుందా లేదా, ఏమేమి వెబ్సైట్ అంటే ఎవరెవరు పాల్గొన్నారు, ఏమేమి వర్క్ చేశారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఇవన్నీ బిల్లులు సబ్మిట్ చేయాలి కదా, అవన్నీ విజిలెన్స్ కమిషన్ చూస్తుంది. అట్లాగా మిగతావి కూడా కిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిట్స్ లో ఏమేమి ఉన్నాయి, ఆ కిట్ లో వర్త్ ఎంత, ఏ బ్రాండ్ ఎంత, దాని క్వాలిటీ ఏమిటి, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. సో చూసి వాళ్ళొక లిస్ట్ వేసుకుంటారు, దీనికి ఎంత అవుతుంది ఎంత అవుతుంది, మాక్సిమం అంటే హైయెస్ట్ ఖర్చు ఇంత అవుతుంది కానీ వీళ్ళు ఇంత పెట్టారు, ఇది జరిగింది. సో ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే పక్కాగా దాని ఏమంటారు
వాటర్ టైట్ అంటారు కదా, అలాగా నీళ్లు కూడా పోని ఒక టైట్ కేసు లాగా దీన్ని పెట్టి ఆమెను జైలు వేస్తే త్వరగా బయటికి రాకుండా చూసుకోవాలి. ఒకసారి జైలుకి పోయినాక మిగతా కేసులు ఆటోమేటిక్ వస్తాయి. పీటీ వారెంట్, ప్రెజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు, ట్రాన్సిట్ వారెంట్, ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేసి ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో, అది ఆల్రెడీ జరుగుతున్న మెథడే కాబట్టి ఆ మెథడ్ లో ఏమైనా కూడా వన్స్ ఫర్ ఆల్ జైల్లో పెట్టాలనేది ప్లాన్ గా కనిపిస్తుంది. ఇది టైమింగ్ మాత్రం చూసుకొని ఎప్పుడు చేయాలనేది చేయబోతున్నారు. ఏదైనా అంటే ప్రజల్లో అయితే ఈ ఆలోచన చాలా వరకు రేకెత్తించింది. అదే ముందుగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా వీళ్ళ మీద ఎలిగేషన్ ఎందుకు ఇంకా రాలేదు అని చెప్పేసి. సో అదైతే మాత్రం ఇప్పుడు క్లియర్ కట్ గానే అనిపిస్తుంది మరి. సో చూడాలి. థ్యాంక్ యూ సార్.